పక్కనే చెప్పిండు శ్యామ్ వెంకటపూర్ ఎట్లా చేసుకుంటారో ముల్లంగి అంతే చూసుకున్నారు. నాకు రెండు కళ్ళ రాగా వెంకటపూర్ ఎంతనో ముల్లంగి అంత. మండలాలు కూడా అంతే, మాటూరు ఎంతనో నందిపేట మండలాలు కూడా అంతే. కాబట్టి మరి అక్కడ ఇప్పుడు అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించింది. ఇప్పుడు 10 months శాంక్షన్ ఇప్పించడం జరిగింది. లిఫ్ట్ కొద్దిగా పని ఉన్నది, కాంట్రాక్టర్ ఎంబడబడితే ఇంకో కిలోమీటర్ పైప్ లైనింగ్ ఉంది, ఆ పైప్ లైన్ కూడా ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే నేను ఈ వారం రోజుల లోపలనే ఖచ్చితంగా శంకుస్థాపన చేయించాలనే ఉంది. శంకుస్థాపన చేపిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్కు వాటర్ వస్తుంది. మనం ఇప్పుడు చేయించలేదనుకో ఇంకో 2 సీజన్ పోతుంది. పట్టుదలతోని రోజు ఎస్సీకి ఈకి రోజు డైలీ ఫోన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు వీలుంటే అప్పుడు విజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది కూడా తొందరగానే అయిపోతుంది. కాబట్టి దానికి కూడా మీరు బీడీసీలు ఒక దేవుడి పేరు పెట్టినందుకు మీ అందరికీ గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, అట్లాగే మా ఊరుకు 1 కిలోమీటర్ బీటీ రోడ్ కావాలంటే గతంలో ఉన్న నాయకులు చేయలేదు. ఇక పేరు ఎప్పుడు వేస్ట్. 5 ఏళ్ళు మా ఊరోళ్ళు పెద్ద మనుషులు తిరిగితే కిలోమీటర్ బీటీ రోడ్ చేయలేదు. అదే నేను వచ్చినాక 6 నెలలకు పిఎంజిఓఎస్ కింద గాలిబ్ నగర్ టు మాందాపూర్ 7 గ్రామాలకు లింక్ రోడ్ చేయించిన బీటీ రోడ్. అన్న వెంకటపూర్ కూడా వచ్చేసి గాలిబ్ నగర్, రాంపూర్, వెంకటాపూర్, లక్ష్మాపూర్, మాందాపూర్ 2 చెరుకట్టల మీకు. వర్షాకాలం రాగానే రాంపూర్ కానీ, గంగరమంద కానీ, వెంకటాపూర్ కానీ, లక్ష్మాపూర్ కానీ, మాందాపూర్ కానీ బురద చెప్పులు చేత పట్టుకొని పోవాలి, సైకిల్ ఎత్తుకొని పోవాలి, అట్లా పరిస్థితి ఉంది. అటువంటిది ఈరోజు 6-7 గ్రామాలు హ్యాపీగా ఉన్నారు. అట్లాగే మా జడిపికి దీన్ దయాళ్ అవార్డు వచ్చింది. మేము వచ్చినంత 2020 సంవత్సరంలో దీన్ దయాళ్ అవార్డు అంటే సెంట్రల్ గవర్నమెంట్ 50 లక్షల రూపాయలు అవార్డు క్యాష్ ప్రైజ్ వచ్చింది. మా జడ్పీటీసీలు మంచికో 1 లక్ష తీసుకుని డెవలప్మెంట్ తీసుకుందామని అన్నారు. నేనేం చేసినంటే మన మార్పు ఉండాలి, గుర్తుండాలి, చిరకాలంగా మనకు గుర్తుండాలి అని 15 మడిగలు కట్టించి ఇప్పుడు నెలకు 3 లక్షల కిరాయి వస్తుంది. మళ్ళీ నాకు 40 లక్షలు వస్తే ఏం చేసినట్టే అరకేసేం బడ్జెట్ అవి కూడా మడిగలకు పెట్టింది. రేపు ఇంకో 10 మడిగలు 5 లక్షలు వస్తాయి కిరాయి నెలకు. అంటే వచ్చిన వాళ్ళు మనకు గుర్తు చేస్తారు. మన మార్క్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒకటి లిఫ్ట్ ఒకటి మార్క్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, ఆ రోడ్ ఒకటి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, మడిగలు గుర్తుంది. ఇటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. అందుకే ఈ ధర్మారా కొంకర్పల్లి ముల్లంగి లిఫ్ట్ అన్నది మరి దేవుడి పేరు పెట్టి మీరు ప్రపోజల్ పంపిస్తా ఉన్నారు. ఇది గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ నుంచి జీవో వచ్చినప్పుడు ఆ పేరు వస్తుంది. ఈ లిఫ్ట్ అనేది నీకు కాదు, నాకు మానస పుత్రిక. విఠలేశ్వర లిఫ్ట్ కాబోయేది నాకు మానస పుత్రిక. కాబట్టి మీ అందరికంటే రైతులు, బొంకర్పల్లి ముల్లంగి రైతుల కంటే నాకే చిరకాల కోరిక, నేను ఖచ్చితంగా చేయించాలని ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే ఊరికి వచ్చిండు చైర్మన్ గారు మా గురించి చెప్పాలా, గివెన్ ఎందుకు చెప్తున్నారు అని అంటారు. మీరు కూడా కాబోయే భావి భారత పౌరులు పట్టుదల ఉండాలా, కమిట్మెంట్ ఉండాలి. పట్టుదల కమిట్మెంట్ ఉంటే ఏదన్నా సాధించవచ్చు అనేది మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. అర్థమైందా మీకు? అర్థమైందా? సార్ చెప్పింది శాశ్వతంగా గతంలో ఒక 3 days ట్రైనింగ్ పెట్టింది పూనాలో. స్టేట్ నుంచి మనకే అవకాశం దక్కింది. నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ నాకు అవకాశం దక్కింది. నేను వెళ్ళాను స్టేట్ లో కరోనా వచ్చింది. తర్వాత సఫిషియంట్ ఫండ్ రాలే, స్టేట్ కానీ సెంట్రల్ కానీ, లేకుంటే ఒక ఆదర్శంగా తీసుకురావాలి. అందుకే మనకు అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలి. నేను చెప్పిన ఎండిఓ వారికి నేనే ఫోన్ చేస్తాను, మేడం ఇవాళ వెంటనే స్కూల్ అని చెప్పి ఫోన్ చేస్తాను. రేపు కూడా నేను వెళ్తాను. 100 దినోత్సవం హర్షకే నీకోసం టాబ్లెట్స్ వస్తాయి. ఏ రోజు కాలంగా
ఎల్లుండి జనరల్ బాడైనా ఎల్లుండి వరకు తిరుగుతూనే ఉంటారు. మనం తిరిగితేనే మనకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి. ప్రాబ్లమ్స్ మనం జనరల్ బాడీలో మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ అసెంబ్లీ ఉన్నది. మినీ అసెంబ్లీ అంటే జడిపే జిల్లా సమస్యలన్నీ అక్కడనే చర్చిస్తాం. 32 డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. కాబట్టి దాంట్లో ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీ వస్తారు, మేము వస్తాం. కాబట్టి మీరందరూ మంచి మంచి నాయకులు, మంచిగా కలెక్టర్లు, డాక్టర్లుగా తయారు కావాలా. అట్లా తయారు చేయాలని నేను టీచర్స్ కోరుతూ ఇంత మంచి అవకాశానికి నాకు బుక్స్ పంపిణీ కార్యక్రమానికి నన్ను యూనిఫామ్ తెలిసినందుకు మీరందరికీ స్పెషల్గా హెచ్ఎం గారికి, వారి అసిస్టెంట్ గారికి, ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలకు, పిల్లలందరికీ నా దీవాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఆ జన్మను సాధకత చేసేది ఈ గురువులే. అర్థమైందా? మరి ఎవరు గొప్పవాళ్ళు? తల్లిదండ్రుల కంటే గురువులే గొప్పవాళ్ళు. తప్పట్టు ఉంటుంది. మీరు ఏమి కావాలన్నా వాళ్ళే గురువులే. మీకు గురువులు చెప్పినట్టు మనం వినాలి. ఓకే? గురువులకు ఏంటంటే వాళ్ళకు విద్యతోని ఆరోగ్యం కూడా ముఖ్యం. కాబట్టి నేను మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే మన ప్రిన్సెస్, మన జ్యూడిక్స్ అనేది ఉందో స్కూల్ జ్యూడిక్స్ వచ్చేది ఇప్పుడే చెప్పింది డాక్టర్. రెయిన్ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచిగా చిన్న చిన్న గుంతలున్నా ఫిలప్ చేయించాలా, పాత ఇంపస్ అటువంటి తీసి పడేయాలి. ఎందుకంటే వర్షం నీళ్ళు నిలిస్తే దోమలు, ఈగలు వచ్చి పిల్లలకు అనారోగ్యం పాడాలి. కాకపోతే ఊళ్ళన్నీ ఇప్పుడు నీట్గా తయారైంది. గత ప్రభుత్వం చేసిన పల్లె ప్రగతిలో మంచిగా నీట్గా స్వర్గంలాగా తయారైంది. అందుకే గతంలో వర్షాకాలం రాగానే కలారా వస్తుండే, ఇప్పుడు మధుమాయమైపోయింది కలారా. కాబట్టి మీరు కూడా మంచిగా గురువు చెప్పినట్టు జాగ్రత్తగా చదువుకోవాలని కోర్చు. గురువులు కూడా పిల్ల అలా అభిష్టం మేరకే వాళ్ళకు ఎంత పాఠాలు ఇంట్రెస్ట్ ఉంటుందో అవే చెప్పాలి. సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంది, నేను గణితం చెప్తా అంటే కాదు, సైన్స్లో ఎంకరేజ్ చేయాలి. ఇంకో పిల్లాడికి గణితం ఉంది, అలానే ఎంకరేజ్ చేయాలి. అట్లాగే క్రీడలో కూడా కబడ్డీ ఆడుతుంటే క్రికెట్ ఆడని అన్నారు. కబడ్డీ ఆడే పిల్లలు కబడ్డీ ఎంకరేజ్ చేయండి, క్రికెట్ ఆడే క్రికెట్. చదువులో కానీ క్రీడలో కానీ వాళ్ళ అభిష్టం మేరకే మీరు కూడా మలుచుకోవాలని చెప్తూ, మరి నేను చెప్పాను, నేను కూడా ఏదో ప్రైవేట్ స్కూల్లో చదవలే, కార్పొరేట్ కాలేజీలో చదవలే, డొనేషన్స్ పెట్టాలి. ఎందుకంటే మేము కూడా మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుంచి పక్క ఊరే వచ్చినాం, ఈ స్థాయిలో వచ్చినాం. మీరు కూడా అనుకుంటే రావచ్చు. నేను గొడ్మకల స్కూల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసిన, హై స్కూల్ మాక్లూరు స్కూల్లో చదివిన, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్మూర్. నేను వెంకటాపూర్